దేవునికి వందనాలు, దైవజనునికి వందనాలు, తోటి కూడి వచ్చిన సభ్యులకు అందరికీ వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ టైం డే టైం పెట్టింది బ్రదర్ ద్వారా. ఎవ్రీ మంత్ మేము హైదరాబాద్ వెళ్తాం. అంటే నా తోటి ఎంప్లాయ్ అనే ఒక స్నేహితురాలు ఉంది, వెంకటలక్ష్మి అని. ఆవిడ చెప్పడంతో పాటు యూట్యూబ్లో ఒక 2 నెలల వరకు నేను చూసి కూడా చూడు అన్నయ్య అంటే కూడా నేను చూడకుండా అశ్రద్ధ చేస్తూ, తర్వాత నాకు కొన్ని అంతరంగాలు కలిగిన తర్వాత దేవుని దగ్గరగా మరి ఎలాగైనా బ్రదర్ది చూడాలి. ఆ తర్వాత ప్రేరేపించింది. దేవుడిని చూసిన తర్వాత నిజంగా ఏ రకంగా బలపడమంటే, ఇది నా కూతురు. మీకు తెలిసి వాళ్ళ డే టైం వచ్చిన వాళ్ళకైతే అందరికీ తెలుస్తాయి. ఇది నా కూతురు. ఈవిడికి ఏంటంటే సికిల్స్ ఎనిమియా. అంటే మీకు అందరికి కొందరు తెలిసి ఉంటుంది, కొందరు తెలియదు అనుకుంటాను. సికిల్స్ ఎనిమియా అంటే బ్లడ్ డౌన్ అయిపోతుంటుంది. ఆ పురుగు వల్ల డౌన్ అయిపోతుంటుంది. ఎవ్రీ మంత్ డౌన్ అయిపోతుంది. కానీ బ్రదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అక్కడి నుంచి ప్రేయర్ చేసుకున్న తర్వాత, ఇంతవరకు ట్యాబ్లెట్ ఎప్పుడు వాడుతుందో ఇంతవరకు ఒక ట్యాబ్లెట్ కూడా వాడట్లేదు. ఎప్పుడు 10 తగ్గట్లేదు ఇప్పటికి. ఇప్పుడు చూడసారా ఎంత లావుతారైంది నా కూతురు. నిజంగా లాస్ట్ బ్రదర్కి వచ్చినప్పుడు మేము ఎంతో బాధపడ్డాం. ఏంటి ఇంత పక్కగా ఉన్నదానికి ఇప్పుడు చూసారా దిబ్బలుగా తయారైంది. అది ఇంకా ఇలాంటి వాళ్ళకి ఎంతోమంది దేవుడు ఇచ్చాడు, మనకు దేవుడు పుష్టించాడు. దేవుడు తప్ప మనకి ఇంకా ఎవరు కావాలండి? మనకి ఇంకా ఇంతగా నేను అంతే ఒక మూర్ఖుడిని. దేవుడిని బైబిల్ కూడా కాల్ చేయమని చెప్పిన దుర్మార్గుడు లాంటి వాడు నేను. అలాంటి వాడికి నన్ను ఈరోజు దేవుడు లేకపోతే నా బ్రతికే వేస్ట్ అనిపిస్తుంది. నా భార్య నేనే రోజు తిడుతుంటాను, నువ్వు సరిగా ఉండట్లేదని. వాళ్ళు ముందున్న వాళ్ళు నేను ముందు అయినప్పుడు వాళ్ళు వెనకపడుతున్నారు. అలాగుండా కూడా నా బాధ. దయచేసి అందరూ కోఆపరేషన్ చేసుకోండి. ఫ్యామిలీ అందరూ ఒక్కసారి చేతులు పట్టుకొని స్తుతిస్తే మీ స్థితి మారుతుంది. స్తుతిస్తే మీ స్థితి మారుతుంది కదా. పలికితే కలుగుతుంది అన్నారు. ఇందాక చెప్పినట్టు బ్రదర్ చెప్పినట్టుగా మొదట నీ రాజ్యాన్ని నీతిని వెతుకమన్నారు. ఆ రాజ్యాన్ని నీతిని, దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుదాం. అన్ని పుష్కలంగా మనకి ఇచ్చేసాడు దేవుడు, సమృద్ధిగా పొందుకున్నాం. అందుకే నా బిడ్డలాంటి ఎంతమంది రోగులైనా స్వస్థతని ఇచ్చేవాడు దేవుడే. దయచేసి అందరూ ఆ సిస్టర్ గారు, యాక్చువల్గా ఈ యొక్క చర్చి నేను ఆ సిస్టర్ గారి ముందే వచ్చాను డే టైం కూడా. నాకు ఎవరు తెలియదు. బ్రదర్ నాకు ఫోన్ చేసి చెప్పారు, బ్రదర్ ఇంకొక సిస్టర్ గారు మీకుతో పాటు కలుస్తానని చెప్పారు, ఆవిడతో ఒకసారి కలవండి, కలిస్తే తప్పకుండా చర్చి దొరుకుతుంది అని చెప్పినప్పుడు నేను 2 రోజులు వెళ్ళాను ఆ సిస్టర్ గారితో పెట్టు. 2 రోజులు వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ కనుక్కొని పాస్టర్ గారికి అడిగిన తర్వాత, ఇస్తామంటే మేము ఎందుకు ఇవ్వము, కానీ రెంట్ ఇంత అవుతుంది, ఏసీతో అయితే ఇంత అవుతుంది, నార్మల్ అయితే ఇంత అవుతుంది అని చెప్పినప్పుడు బ్రదర్తో కూడా మాట్లాడాను. పర్వాలేదు బ్రదర్ అని చెప్పాను. నేను ఎలాగైనా అప్పుడు పెట్టాలని ఎంతో బలవంతం చేస్తే సిస్టర్ గారు ఇప్పుడు పడుకొని ఉంటారేమో, పాస్టర్ గారు పడుకొని ఉంటారు, కానీ మొత్తం కుటుంబం మొత్తం వచ్చి ఆ రోజు డే టైం చేశారు. ఇక్కడ ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతం. నిజం కల్లో కూడా అంత చాలా తక్కువ టైంలో అంతమంది వచ్చారు. మాకు టెన్షన్ పుట్టింది, ఎందుకంటే మేము కూడా ఆ రోజు డే టైం కాబట్టి ప్రిపేర్ చేసింది తక్కువే, ఈ అందరికీ సరిపోతుందా చాలదా అనుకొని మా టెన్షన్లో మేము ఉండాం. కానీ నిజంగా దేవుడు అద్భుతం ఏంటంటే అందరికీ సరిపెట్టేది సమకూర్చాడు, మిగిలిపోయావు కూడా ఇంకా లాస్ట్లో. అందుకే ఈ యొక్క చిన్న సాక్ష్యం. నిజంగా ఇలా ఈ ఓల్ నైట్గా అయితే ఎవ్రీ మంత్ మేము హైదరాబాద్ వెళ్తున్నాము. అయితే హైదరాబాద్ అంటే విశాఖపట్నంలో 90% మేమే వెళ్తున్నాము అనుకుంటాను. ఎవరో ఒకరు ఇద్దరు వస్తున్నాం అంతే తప్ప ఇంకెవరు రాలేదు. కాబట్టి ఆ సిస్టర్ గారు చెప్పినట్టుగా బ్రదర్ ఎందుకు ఇంకా మన దగ్గర కూడా అక్కడ కూడా వైజాగ్లో కూడా కంటిన్యూషన్ పెడదామన్నారు. అది నేను కూడా ఒప్పుకోలేదు, ఎందుకంటే నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే చాలా తక్కువ జనాలు వస్తారు బ్రదర్ వైజాగ్లో. డే టైం అంతా ఎక్కువ జనాలు వస్తారు. మీ వాక్యం వినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వచ్చిపోయే రాని వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇబ్బందిగా లేకుండా ఉంటుంది. నైట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి డే టైమే పెట్టాను బ్రదర్. మొన్న కూడా లాస్ట్ మంత్ నేను వెళ్ళినప్పుడు కూడా బ్రదర్తో గొడవపడే వచ్చాను, డే టైమే పెట్టమని. కాదు బ్రదర్, నైటే పెడదాం, హోల్ నైట్ పెడదాం, అక్కడ కూడా స్థాపిద్దాం, కంటిన్యూషన్ ఇక్కడ నుంచి ఉంటుంది అన్నారు. అది మరి దేవుడే ప్రేరేపించాడు బ్రదర్తో ద్వారా. ఇక్కడ నుంచి ఎవ్రీ మంత్ ఇది కంటిన్యూషన్ ఉంటుంది. దయచేసి మాకు కూడా కోఆపరేషన్ చేయండి. మేము కూడా, ఎందుకంటే
అందరూ కలుస్తాం అనుకుంటున్నాము, ఒకరు కాకుండా అందరితో కొంచెం కలిసి కొంచెం ఇలా అలాగే సాయం చేస్తే, కొంచెం ఇది ఇవ్వడానికి అది ఇవ్వడానికి సాయం చేస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి చేయలేరు కదా, మనం ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఇక్కడ సర్దుకొని చేస్తే బాగుంటుంది. ఇది నేను కోరుకున్నది. దయచేసి మీరు అందరు సహకరించండి. ఇది ఈ మన ఇక్కడే బ్రదర్ అన్నట్టు అక్కడ కాకుండా ఇక్కడ కూడా మన ప్రతి కుటుంబ గృహ కూడికలు చెప్తానంటున్నారు కాబట్టి ఇంకా వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఇలాంటి దైవజనులు దొరకడం మనకు చాలా కష్టం. మేము నిజంగా హైదరాబాద్ వెళ్ళాం, ఎందుకంటే బ్రదర్కి తెలియకుండా మేము ఇంకో దైవజనుల దగ్గరికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు అడిగారు. డబ్బులు నిజంగా ఇచ్చాము, మేము లేదని ఇచ్చాము. మాకు తెలిసింది, బ్రదర్ దగ్గర తెలిసింది ఏంటంటే ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు, అందరికేమో బంగారంలో జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇలాంటి దైవజనులు మనకు దొరకాలి, కానీ రోజు వెళ్తే ఇది చేస్తే 10,000 కావాలి, లేకపోతే 5,000 కావాలి, ఇలాంటి వాళ్ళు మనకెందుకమ్మా? మనకు కావాల్సిన దేవుడి వాక్యం. దేవుడి వాక్యంతో మనం బలపడాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. అది మనకు కావాలి, కానీ మనం డబ్బులు ఇచ్చుకొని వెళ్ళి కొనుక్కున్నట్టుగా ఉంటుంది ఇది. అది కాదు, మనకు ఇది నచ్చలేదు. మనం దైవజనుల దగ్గరికి వెళ్దాము, బ్రదర్ దగ్గరికి వెళ్దాం అనుకుని మేము అక్కడి నుంచి కంటిన్యూషన్ ఇప్పటికీ 1 year అయిపోయింది కదా బ్రదర్, 1 year అయిపోయింది. నిజంగా మాకైతే మరి చాలా అభిమానంగా, ఎందుకంటే మా కుటుంబం కంటే ఇంకెక్కువ మమ్మల్ని చూసుకుంటున్నారు బ్రదర్ వాళ్ళు. మేము ఎంత చెప్పినా మాకు తక్కువేనండి. అది ఇది ఒక చిన్న సాక్ష్యం, దీవెన చిన్న సారీ నా బిడ్డ నేను చెప్తా. లాస్ట్ టైం కూడా సంపాదించేటట్టు ఏం లేదు నిజంగా. మేము నా కొడుకు వల్ల నేను కూడా చాలా లాస్ అయిపోయాను, ఎందుకంటే దగ్గర 50 లక్షలు నేను లాస్ అయిపోయాను నా కొడుకు వల్ల. కానీ అదంతా తీరిపోయి ఇప్పుడు ఒకటి నా కూతురు వల్ల, నా భార్య వల్ల, ఇద్దరు వల్ల ఒకరికొకరికి సమాన కొంచెం ఇచ్చేసుకొని వచ్చేస్తున్నాం. ఇది ఎంత అద్భుతం చేశారంటే ఇది మాకు కూడా తెలియదు. వీళ్ళిద్దరు చేసుకుంటే ఈవిడే ప్రేరేపించే దేవుడు. ఒక మాటతో చాలు సమకూరుస్తున్నాడు, కాబట్టి ఆ మాటలతో సమకూరుస్తున్నాడు దేవుడు. ఇలాంటి అద్భుతాలు ఎంతోమందికి చేశారు. అలాంటి అద్భుతాలు ఇంకా మాకు కూడా చేయించేసాడు దేవుడు, ఇచ్చేసాడు మాకు. మీకు కూడా ఇస్తాడు, మీకు కూడా ఇస్తున్నారు, ఇచ్చేశారు. అందరూ పొందుకున్నట్టు చేసి దేవుడు మీకు అందరికీ దీవించను కాక. ఈ యొక్క చిన్న సాక్ష్యం దీవించను కాక.